తాజా అంశాన్ని చూస్తున్నాం. చిత్తూరు జిల్లా న్యాయస్థానం ఆవరణలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, అసలు ఈ పేలుడు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? శ్వేత, చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలడం తీవ్ర కలకలం రేపింది. అత్యంత భద్రత మధ్య ఉన్న కోర్టులో బాంబులు పేలడంతో చిత్తూరు జిల్లాలో ప్రజలు, చిత్తూరు నగరంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి గదికి ముందు ఈ జిల్లా వాహనాలు నిలిపే షెడ్ లో బాంబు పేలింది. దీంతో పక్కనే ఉన్న ఆ బాంబు పేలుడు ఘాటికి ఒక కారు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా న్యాయవాది సహాయకుడు బాలాజీ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అది బాంబు పేలుడా, ఎలాంటి పేలుడు అనే విషయమై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబు పేలుడు నిర్ధారించిన తర్వాత తనిఖీలు చేపట్టడంతో ఆ షెడ్ ఆవరణలోని ఈ న్యాయ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చే సమయంలో అధికారులను తరలించేందుకు వినియోగించే ప్రోటోకాల్ వాహనంలో పేలని మరో బాంబు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అది ఏ స్థాయిలో ఉన్న బాంబుగా గుర్తించేందుకు వీలుగా బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను పిలిపించి పూర్తిగా దాన్ని తనిఖీ చేసిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఆయన కోర్టుకు వాయిదాకు హాజరై తిరిగి వెళ్లిపోయిన తర్వాత 45 నిమిషాల తర్వాత ఈ బాంబు పేలుడు సంభవించడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చింటూ కేసుకు సంబంధించి ఈ పేలుడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే అంశంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పేలకోకుండా మిగిలిపోయిన బాంబును నిర్వీర్యం చేయడం, అదేవిధంగా పేలుడుకు సంబంధించిన వివిధ కోణాల్లో దర్యాప్తు అంశాలతో పోలీసు అధికారులు కోర్టు ఆవరణలో పరిశీలన జరుపుతున్నారు. శ్వేత, ధన్యవాదాలు నారాయణప్ప.